వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్య ధ్యానాంశంలో దేవుడు చేసే గొప్ప కార్యములు, దేవుడు చేసే గొప్ప కార్యములు. దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ, ఆశ్చర్య కార్యాలు, ఊహకు మించిన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చారు. ఈ లోకంలో ఎవరికి లేని కృప, లేకపోతే ఈ లోకంలో ఎవరు చూపించని ఆ ప్రేమ, ఆ మాధుర్యాన్ని దేవుడు మన పట్ల చూపిస్తూ నడిపిస్తున్నారు. ఆయన మన పట్ల చేస్తున్న గొప్ప కార్యాలు, మనం బ్రతికున్నామంటే ఆయన కృపే. ఇలాగ శ్వాస ఆడుతుందంటే ఆయన చేసిన మేలే, లేకపోతే ఆయన చేసే అద్భుతమే. ఒక మట్టి బొమ్మను లేకపోతే ఒక మట్టిని శివాయువును ఓదగా ఆ మట్టి బొమ్మ ఏమైంది? జీవాత్మగా మార్చబడింది. అంటే మనలో దేవుని ఆత్మ పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే ఈ లోకంలో ఎంతోమంది శాస్త్రవేత్తలు, జ్ఞానము పండితులు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు చేసిన ఆ సృష్టిలో ఏదిను ఎవరు చేయలేకపోతున్నారు. ఎవరు ఒక కన్నుని తయారు చేయలేకపోయారు, ఒక కిడ్నీని తయారు చేయలేరు, ఒక లివర్ను తయారు చేయలేరు. ఇంకా చెప్పాలంటే ఏం చేయలేరు, ఏది నరమును కూడా తయారు చేయలేరు. దేవుడు చేస్తున్న ఈ మనిషి దేహాన్ని ఏ వ్యక్తి కూడా అది ఎలా ఉందో అలాగా చేయలేరు. ఎంతో డాక్టర్లు కావచ్చు, పిహెచ్డి చేయవచ్చు దాని మీద. డాక్టర్లు చాలామంది డాక్టర్లు ఉన్నారు. ఒకటి కన్నుకు డాక్టరు, ముక్కుకో డాక్టరు, చెవుకో డాక్టరు, గుండెకో డాక్టరు, నరాలకో డాక్టరు, కీళ్ళకి ఒక డాక్టరు, లివర్కో డాక్టరు. అన్ని రోగాలకి, పక్షవాతానికి, రోగికి వచ్చిన రోగానికి కూడా ఒక డాక్టర్ ఉంటున్నాడు. నిమ్ముకు డాక్టర్ ఉంటున్నాడు. ఇంకోటి ఇంకే డాక్టర్ ఉన్నాడు, షుగర్కి ఒక డాక్టర్ ఉంటున్నాడు, బీపీకి ఒక డాక్టర్ ఉంటున్నాడు. అంటే మనిషి బాడీలకు ఉన్న డాక్టర్ల కన్నా రోగానికి డాక్టర్లు ఎక్కువ ఉన్నారు. వచ్చిన రోగానికి డాక్టర్లు ఎక్కువ ఉన్నారు. నేను దీనిలో పిహెచ్డి చేశానండి. నేను యుఎస్సిలో చదువుకున్నానండి. దీని మీద పిహెచ్డి చేసి నేను అక్కడ చదువుకుని యూకేలో, యుఎస్సిలో చదువుకున్నాను. మనం చూడగానే ఏం చేస్తాం, ఎండి పెట్టుకుని నేను యుఎస్సి అని పెట్టుకోగానే వాడు చేస్తాడో లేదో పక్కన తర్వాత సంగతి, వాడు వెనకాల డిగ్రీస్ ఉన్నాయో లేవో చూసి నేను వెళ్తాం, వెంటనే అక్కడికే వెళ్తాం. అంటే ఎందుకు మనం చూస్తే ఆ వ్యక్తి చదివిన చదువుకు, ఆ డిగ్రీకి మనం ఏం చేస్తామంటే మనం వెళ్తూ ఉంటాం. దేవుడికి కూడా దేవుడు చేసే కార్యాలు ఊహకు మించిన కార్యాలు. ఎంత డిగ్రీ చేసినా, ఎంత పాండిత్యాన్ని సంపాదించుకున్నా దేవుడు మనల్ని చేసిన ఆకారాన్ని మనిషి చేయలేడు. మనిషి లేకపోతే అలాగే ఉండొచ్చు కానీ ఒరిజినల్ రాదు. ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఒరిజినల్కి డూప్లికేట్ తేడా కనిపించను. ఒక మాట చెప్తాను, చైనా వాళ్ళంట బియ్యాన్ని కూడా ప్లాస్టిక్ చేశారంట. సేమ్ బియ్యం లాగానే ప్లాస్టిక్ కూడా ఉంటాయి. ఎవరు దాన్ని కనిపెట్టలేరని. అంటే ఒరిజినల్ దగ్గరగానే చేశారు, కానీ అది ఒరిజినల్ కానీ కాదు. ఈరోజు దేవుని వాక్యం మనం ధ్యానం చేస్తే కనుక అనుకున్నాడు, దేవుడు చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయో చూస్తే బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథం 37వ అధ్యాయం, బైబిల్ గ్రంథం నుంచి యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకుందాం. ఇక్కడ మనం చదువుకున్న మాటను మనం చూస్తే కనుక యోబు గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనంలో మనం చదువుకున్న మాట అంటే, దేవుడు ఆశ్చర్యముగా ఉరుముదని చేయును, మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయను. దేవుడు ఆశ్చర్యముగా, ప్రతి వ్యక్తి ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు ఏం చేస్తుంటే ఉరుముదని చేసినట్టుగా ఆయన మనము గ్రహింపలేని, మనకు ఊహించలేని గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆశ్చర్యకరమైన ఉరుము ధ్వని. ఆ ఉరుము ఎలా వచ్చిందో తెలియదు, ఆ ధ్వని ఎలా పుట్టిందో తెలియదు. కానీ దేవుడు ఏం చేస్తుంటే నీ జీవితంలో ఆశ్చర్యకరమైన గొప్ప కార్యాలు జరిగించాలంటే ఉరుము ధ్వని ఒకటి నిండపడింది. ఈరోజు నీలో దేవుడు చేయబోతున్న అద్భుత కార్యాన్ని జరిగించేటప్పుడు మన జీవితంలో శ్రమలు అనే ధ్వని వినపడింది, బాధలు అనే ధ్వని వినపడింది. ఈ ధ్వని వినబడినప్పుడు ఏమైందో తెలుసా, దేవుడు నీ జీవితంలో ఏదో గొప్ప కార్యం దేవుడు జరిగించబోతున్నాడు.
దేవుడు మనకు ముందుగా మనకు వస్తున్న శ్రమలను బట్టి మనం ఏం చదువుతుంటే బాధపడుతుంటాం, భయపడుతుంటాం. ఈ శ్రమ వచ్చినప్పుడే దేవుడు నీ పట్ల ఒక గొప్ప కార్యాన్ని చేస్తానని మనము గుర్తెరగాలి ఈరోజు. అందుకని దేవుడు ఏమన్నాడు? ఆశ్చర్యముగా ఉరుముదని చేయను. దేవుడు ఏం చేస్తాడంట? మన పట్ల గొప్ప కార్యాన్ని దేవుడు జరిగించాలంటే మొదటగా వినపడేది మాట ఏంటంటే ధ్వని. మన జీవితంలో గొప్ప కార్యాలు దేవుడి చేత జరుగుతున్నాయి అని అంటే నీ జీవితంలో ఒక ధ్వని పుట్టింది. ఆ ధ్వని ఎలా ఉంటుందంటే, ఎవరు ఊహించలేని శ్రమలు మనకే వచ్చినట్టు ఉంటాయి, ఎవరికి రాని రోగాలు మనకే వచ్చినట్టు ఉంటాయి, ఎవరికి రాని బాధలు మనకే వస్తుంటాయి. అందరూ బాగుంటారు, మన కుటుంబమే బాగుండదు. అందరూ చక్కగా ఉంటారు, మన కుటుంబమే. అందరూ అంటాము, మేము కూడా బాగున్నాం కదండి, మేము కూడా మందిరానికి వస్తాం కదండి, నీకే ఎందుకు ఇన్ని శ్రమలు, నువ్వు దేవుని విడిచిపెట్టవు కదా, నీకెందుకు బాధలు అంటూ ఉంటారు. నేను అంటాను, నీలో ఆ ధ్వని వినపడుతున్నప్పుడు ఎందుకో తెలుసు, అది గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగడానికి ఆ ధ్వని. ఈరోజు ఆ ధ్వని ఎందుకో తెలుసా? నీలో అద్భుతాన్ని దేవుడు జరిగించడానికి. ఆ ధ్వని ఎందుకు వస్తుందో తెలుసా? గొప్ప కార్యాలను జీవితంలో దేవుడు జరిగిస్తా. అంటే అవి ఎలా ఉంటాయో తెలుసా? ఏ వ్యక్తి ఊహించలేనివి. మనం రాయబడిన మాటలో మనము గ్రహింపలేని గొప్ప కార్యాలు. ఏ కార్యాలు అంటవి? మనము గ్రహింపలేని, మన ఊహకు దేవుడు చేసే కార్యాలు ఊహకు మించినవి అని చేసే గొప్ప కార్యాలు ఎలా ఉంటాయి అంటే, మన తలంపులు వేరు, ఆయన తలంపులు వేరు. మన ఉద్దేశాలు వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. మన ప్రణాళికలు వేరు, ఆయన ప్రణాళికలు వేరు. మనం ఏమనుకుంటుంటే ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటాం, కానీ దానికి మించినదే దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. ఆయన మన పట్ల అనేకమైన గొప్ప సంగతులు అనేకమైన గొప్ప సంగతులను కలిగి ఉన్నాడు. మనమైతే ఒక సంగతే కలిగి ఉంటాం, మనమైతే ఒక ఉద్దేశమే కలిగి ఉంటాం. రోజు ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, గొప్ప కార్యాలు నీ జీవితంలో జరగాలంటే మొదటగా నీలో ఏమి వినపడాలంటే ఒక శ్రమ అనే ధ్వని వినపడాలి. బాధ అనే ధ్వని నీ జీవితాన్ని ఏం తీసుకుంటుందంటే గొప్ప కార్యాలు జరిగించేదిగా దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితంలో దేవుడు చేసే గొప్ప కార్యాలు ఉంటూ మొదటగా కార్యం ఏంటంటే ధ్వని వినపడాలి. ఏది వినపడాలి? గొప్ప కార్యాలు జరిగేటప్పుడు ధ్వని. అది ఏ ధ్వనైనా, రోగం అనే ధ్వనైనా, శ్రమ అనే ధ్వనైనా, అవమానం అనే ధ్వనైనా, నింద అనే ధ్వనైనా, ఈ ధ్వని విన్నప్పుడు నీ జీవితంలో మనం క్రైస్తవులుగా, విశ్వాసులుగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తానని ఊహించాలి. యేసు ప్రభువు వారు చనిపోయారు, యేసు ప్రభువు వారు చనిపోయి తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత శ్రమ వచ్చింది. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఏమొచ్చింది? శిష్యులందరికీ, క్రైస్తవులందరికీ, యేసు ప్రభు నమ్ముకున్న వారందరికీ శ్రమ వచ్చింది. ఎవరిని క్రైస్తవుని చెప్పుకోవడానికి కూడా భయపడ్డారు. పేతురు కూడా నేను శిష్యుని, యేసు ప్రభు శిష్యుని అని చెప్పుకోవడానికి కూడా భయపడ్డాడు. ఎవరు రాక ఏం చేస్తుంటే ఒంటరిగానే ఉండి బిక్కు బిక్కుమంటూ కూర్చున్న వాళ్ళు పేతురుని అడుగుతున్నారు, అయ్యా నీ పలుకు చెప్తుంది నువ్వు యేసు ప్రభు శిష్యుడు అని, నీ మాట చెప్తుంది, నీ మాటలే చెప్తుంది నువ్వు శిష్యుడు అని. లేదు లేదు అని ముమ్మారు ఏం చేశాడంటే బొంకితే గనక, లేకపోతే అబద్ధం ఆడాడు. అబద్ధం ఆడిన తర్వాత దేవుడు అది ఏమైందంటే, దేవుడు యేసు ప్రభువు ముందుగానే చెప్పాడు, ఈరోజు తెల్లవారుకు మునిపే నువ్వు ముమ్మారు మునుగా నేను ఎరగనని చెప్తావు. నీవు ముమ్మారు ఎరగని చెప్పినప్పుడే కోడి కూసిదని చెప్పాడు. అప్పటి వరకు ఏం కూయదంట? తెల్లారదో, కోడికి కూడా తెల్లారుతుందని కూడా తెలియదంట. అంటే ఎవరు అబద్ధం ఆడాలి? పేతురు అబద్ధం ఆడాలి, ఇది జరగాలి అని అలా చెప్పినప్పుడు ముమ్మారు అబద్ధం ఆడాడు, 3 సార్లు అబద్ధం ఆడాడు. కోడి కూసింది. కోడికి అప్పుడు మెలకు వచ్చింది. ఓ పేతురు 3 సార్లు దేవుని ఎరగనని చెప్పాడు అనుకున్నప్పుడు ఏమైందంటే కోడికి మెలకు వచ్చి కోడి కూసింది. అప్పుడు అనుకున్నాడు, అయ్యో నేను పాపిని. ఈ శ్రమను తట్టుకోలేక ఎప్పుడైతే దేవుడు పునరుద్ధానం తిరిగి లేచారో, తిరిగి లేచిన తర్వాత, అయ్యా మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా ద్వారా విన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి, అది పొందుకునేంత వరకు మీరు ఎక్కడకు యెరూషలేము నుండి వెళ్ళొద్దు అన్నాడు. ఆ శ్రమ వచ్చినప్పుడు ఎందుకు వెళ్ళొద్దు అన్నారు? మీరు ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ అయా గదిలో కూర్చుని ఒక్క చోటనే కలిసి దేవ ప్రార్థన చేయండి, దాని కొరకు కనిపెట్టి ప్రార్థన చేయండి అని ఎప్పుడైతే చెప్పారో వీరందరూ ఏం చేస్తారంటే వారందరూ ప్రార్థన చేయగానే ఆ అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే కనుక వారందరంట ప్రార్థన చేయగా అక్కడ ఏమైనా పడిందో చూడండి. అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూస్తే కనుక
ఇక్కడ మనం చూస్తే కనుక ఇక్కడ వారందరూ ఏక మనసుతో పెంతెకొస్తు పండగ దినాన్న ఆ మేడ గదిలో ఉన్నప్పుడు అంట ఏమి వినపడిందంటే, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి వారి మధ్యలోకి వచ్చిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం అంటే, బలహీనమైన వారిని, లేకపోతే భయపడుతున్న వారిని, పిరికి వారిని బలవంతులుగా చేయాలంటే వారిలో ఒక ధ్వని పుట్టాలి. ఆ ధ్వని వారిని బలవంతులుగా చేసింది. ఆ ధ్వని గొప్పవారిగా చేసింది. ఇదిగో పిరికి వారైనా పేతురు, యోహాను లాంటి వారు, ఆ 12 మంది శిష్యులు, ఆ 11 మంది శిష్యులు కూడా పిరికివారే, పారిపోయిన వాళ్ళే. ఎప్పుడైతే బలముగా వీచే ధ్వని ఎప్పుడైతే వారిలో పుట్టిందో వారి శక్తివంతులుగా మార్చబడ్డారు. పిరికివాడైన పేతురు ఎప్పుడైతే ఆ ధ్వని విన్నప్పుడు ఏం చేస్తాడంటే, నిలబడినప్పుడు ప్రజల మధ్యలో నిలబడడానికి భయపడినవాడు. ఒక మాట చెప్పండి, యేసు ప్రభువు శిష్యుడని చెప్పుకోవడానికి కూడా భయపడినవాడు పేతురు. భయపడినవాడు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు ఆ ధ్వని పొట్టగానే, ఆ ధ్వని వినగానే శక్తితో నింపబడ్డాడు. ఇప్పుడు సమాజంలో నిలబడి చెప్తున్నాడు, యేసే నిజమైన దేవుడు, ఆయన్ని మీరు చంపేశారు, ఆయన సిలువ వేశారు, ఆయన పునరుద్ధరణ తిరిగి లేచని చెప్పగానే ఈ మాటల కంట అనేకమైన హృదయాలంట నొచ్చుకుని అంట అపోస్తుల దగ్గరకు వచ్చి వారు అంటున్నారు, అయ్యా మేమేం చేయాలి అని అడిగితే కనుక అప్పుడు పేతురు చెప్తాడు, అయ్యా మీరేం చేయాలంటే ఇదిగో మా అపోస్తుల బోధ మనం ఏం చేయాలంటే వారు ఏమని చెప్పారంటే, అయ్యా మీరు మారు మనసు పొంది ప్రతి వాడును యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదు. ఇక్కడ మనం చూస్తే కనుక 2వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తాం ఈ మాట. ఇక్కడ పై వచనంలో ఏమంటే వారి హృదయాలు నొచ్చుకుని అంట. పేతురు చెప్పిన మాట 37వ వచనంలో పేతురు చెప్పిన మాటల కంటే హృదయాలు నొచ్చుకుని అంట. పుట్టినోట ఏమంటే అక్కడ రాయబడిన పైన ఒక 1-2 ఉంటుంది, కింద పుట్టినోట ఏమంటే పొడవుబడింది అంట. పేతురు చెప్పిన ఆ వాక్యానికి హృదయాలు పొడవుబడి అంట, నొచ్చుకుని అంట. అయ్యా మేమేం చేయాలంటే, అయ్యా మారు మనసు పొంది పాప క్షమాపణ ఏం చేయాలంట, బాప్తిసం పొందండి. అప్పుడు వరకు నిలబడలేని వాడు ఎప్పుడైతే నిలబడ్డాడో 41వ వచనం వచ్చేసరికి ఎలా ఉందంటే, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందుడి, ఆ దినము ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఉదయకాల సమయంలో ఒక ధ్వని పేతురు ఎప్పుడైతే విన్నాడో, ఆ 120 మంది ఆ మేడ గదులు ఎప్పుడైతే ఆ ధ్వని విన్నారో, నిలబడిన తర్వాత ఆ ధ్వని విన్న తర్వాత శక్తి బలహీనైన వారు, పిరికి వారైన వారు ఆ గొప్ప ధ్వని ఎప్పుడైతే విన్నారో గొప్పగా దేవుడు కార్యాలు జరిగించడం ప్రారంభించారు. దేవునికి స్తోత్రం. ఇంచుమించు 3000 మంది మార్చబడ్డారు. మొదటి సంఘ పరిచర్యను ఏం చేస్తుంటే 3000 మంది చేత సరిహద్దులు విశాలపరచడం ప్రారంభించారు. ఒక ధ్వని పేతురున్న పెరిగితనాన్ని పోగొట్టింది. ఒక ధ్వని పేతుని ఒక బలవంతుడిగా చేసింది. ఒక ధ్వని సంఘాన్ని విస్తరింపజేసేదిగా మార్చబడింది. ఈరోజు శ్రమ వచ్చిందనో, బాధ వచ్చిందనో మనం అనుకుంటాం. ఆ బాధ వచ్చినప్పుడు ఎంతో స్ట్రగుల్ అవుతూ ఉంటాం. ఎంతగా ప్రయత్నం చేసినా, ఎంతగా మనం లేకపోతే ఎన్ని విధాలుగా మనం కలిసి చేసినా ఆ ధ్వని వస్తూనే ఉంటుంది. కానీ నిలబడినప్పుడే ఒక సరిహద్దులు దేవుడు విలసాలపరుస్తాడు. ఈరోజు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే మనలో ఒక ధ్వని పుట్టాలి. చూడండి 126వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చూస్తే కనుక, ఆయన చేసే గొప్ప కార్యం ఎలా ఉంటాయి అంటే ఒకటి ధ్వని పుట్టాలి. రెండోది మనం చూస్తే కనుక 126వ కీర్తన 1వ వాక్యాన్ని మనం చూస్తే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనం చూస్తే కనుక ఇక్కడ సియోన్లో నుండి అంటే దేవుని యొక్క సన్నిధానంలో నుండి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి అనగా బానిసత్వపు నుండి ఎవడేం చేస్తంట వారిని రప్పించారు. అంటే ఇప్పుడు మనల్ని ఎక్కడి నుంచి నడిపిస్తుందంటే బానిసత్వం అనే సంఖ్యల నుండి విడిపిస్తాడు. దేవుడు గొప్ప కార్యాలు బానిసత్వంలో దేవుడు మనల్ని ఉంచలేదు. మనం ఎక్కడి ఉంచాడంటే బానిసత్వ సంఖ్యల నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని అయితే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఎలా చూడండి, నిర్గమకాండంలో మనం చూస్తే కనుక 1వ అధ్యాయంలో వారు బానిసత్వంలో ఎలా ఉన్నారు, ఆ బానిసత్వం ఎలా ఉంటది అని మనం చూస్తే కనుక ఆ వెట్టి చాకిరి చేయలేక మూలుగుతూ అంట దేవునికి ప్రార్థన చేశారంట, దేవునికి మొరపెట్టారంట. ఆ మొరను
రెండవ అధ్యాయం అనుకుంటే రెండవ అధ్యాయంలో మనం చూస్తే కనుక రెండవ అధ్యాయము 23వ వచనము 24వ వచనం మనం చూస్తే, నిర్గమాకాండము 2వ అధ్యాయము 23, 24 వచనం చూస్తే, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇజ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచున్నగా, తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొరన దేవుని యొద్దకు చేరిను. కాగా వారి మూలుగులు విని తాను చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకును. చూడండి, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. ఇక్కడ మనం చదువుకున్న మాటలు మనం చూస్తే కనుక దేవుడు అంట ఇక్కడ ఏమంటే, వారు చేసిన వెట్టి, ఐగుప్తులు చేసిన వెట్టి చాకిరి, బానిసత్వము ఎలా ఉండదో తెలుసా? వెట్టి చాకిరి. బానిసత్వం అంటే వెట్టి చాకిరి. పాపం అనే బానిసత్వం. అపవాది ఏం చేస్తాడంటే, మనం చేసిన పాపము అపవాది మన మీద బానిసగా, మనం అపవాదికి ఎలా ఉంటుందో తెలుసా? బానిసలుగా మార్చేది. మనం అనుకుంటాము, నేను దేనికి బానిస లేదండి, నేను పాపాన్ని, ఒకవేళ నువ్వు చేసే చిన్న పాపమే నువ్వు అపవాది కింద బానిసగా ఉన్నట్టే. అది నువ్వు తాగుడుతున్నా, లేకపోతే ఏది చేసినా, అబద్ధమాడినా, బూతులు మాట్లాడినా, ఏది చేసినా నువ్వు ఎవరి కింద బానిసగా ఉన్నావంటే అపవాది కింద నువ్వు బానిసగా ఉన్నావు. ఐగుప్తులు వెట్టి చాకులు చేపిస్తారు. మన ఆశీర్వాదం రాకుండా అపవాది ఏం చేస్తాడంటే బానిసత్వం కిందనే ఉంచుతాడు. అపవాది మళ్ళీ ముందుకు నడిపించుకుని వెట్టి చాకులు చేపించడం ప్రారంభిస్తాడు. అంటే బానిసత్వము మనల్ని ఏం చేస్తుందంటే అణిచివేస్తుంది తప్ప ముందుకు తీసుకురాదు. మన దేశానికి బ్రిటిష్ వారు వచ్చారు, మన సంపదను అంతను తీసుకెళ్ళిపోయారు, ఎంతో వెట్టి చాకరీ చేపించారు మన ప్రజల్ని. అందుకని ఉద్యమాలు చేసి ఎంతో మంది ప్రాణత్యాగం చేసి ఏం చేశారంటే మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. ఎన్నో యుద్ధాలు చేశారు, ఎన్నో పోరాటాలు చేశారు. ఈ పోరాటంలో మనకేమొచ్చిందంటే స్వతంత్రం వచ్చింది. ఒకవేళ వాటి వెట్టి చాకరీ చేయకపోతే కనుక వారి కిందే మనం ఉండేవాళ్ళమేమో. వారే మనం బాధ పెట్టకపోతే వారి కిందగా ఉండి ఇంకా మనం కొనసాగిస్తూ ఉండేవారు. కానీ వెట్టి చాకిరి అయితే ఆ శ్రమ అనే బానిసత్వం అనే శోధన ఎప్పుడైతే వచ్చిందో ఉద్యమం ప్రారంభమైంది. శ్రమ ఎప్పుడైతే వచ్చిందో ఉద్యమం ప్రారంభమైంది. శ్రమ లేకపోతే ఉద్యమం రాదు, బాధ లేకపోతే ఉద్యమం రాదు. రెండోదిగా చెప్పే మాట అంటే, శ్రమలో ఉద్యమం కలిగింది. శ్రమలో దేవుడు గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. మనం ఎప్పుడైతే సంఘం విస్తరిస్తుంది, అయ్యో పేతురు ప్రసంగించగా 3000 మంది మార్చబడ్డారే, మరోసారి ప్రసంగించగా 5000 మంది మార్చబడ్డారే, సంఘం విస్తరించబడుతుంది అని అనుకునేసరికి సంఘానికి ఏమైందంటే స్తెఫను చేత శ్రమ వచ్చింది. అప్పటి వరకు యెరూషలేములోనే ప్రకటిద్దాము, యూదులకే ప్రకటిద్దాము, యూదా ప్రజలకే ప్రకటిద్దాం అనుకున్నారు. కానీ శ్రమ ఎప్పుడైతే వచ్చిందో స్తెఫను పట్టుకుని రాళ్లతో కొట్టి ఊరు చివరికి తీసుకెళ్ళి కొట్టి చంపేశారు. ఎప్పుడైతే చంపేశారో వీళ్ళందరికీ, అపోస్తులందరికీ ఏమొచ్చిందంటే భయం ఏర్పడింది. అయ్యో మనకి శ్రమ వచ్చిందా అని ఏం చేస్తుంటే దేశాలను ఒక్కొక్కరు ఇద్దరికి ఎదురేసి ఏమైపోయారంటే దేశాలు సరిహద్దులు లేకపోతే పరిచయం ఏమైందంటే విస్తరించింది. అప్పుడు వరకు యెరూషలేమునే ఉందాం అనుకున్నారు. కానీ దేవుడు శ్రమ వచ్చిన తర్వాత వారు ఆయా ప్రాంతాలకు, ఆయా దేశాలకు సువార్తను విస్తరించబడింది. మన దేశానికి కూడా యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యులు వచ్చారు. ఎవరు? తోమ మన దేశానికి వచ్చి కేరళ నుంచి చెన్నై వచ్చి సువార్తను ప్రకటించారు. అలా సువార్తను ప్రకటిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని యేసుప్రభు శిష్యుల్లో ఒక శిష్యుడైన తోమ మన దేశానికి వచ్చి, అంటే ఎలా వచ్చారు? శ్రమ వచ్చింది కాబట్టి సంఘం విస్తరించింది. బ్రిటిష్ వారి చేత మన పరిచర్య రాలేదు ఇక్కడికి. బ్రిటిష్ వారి యొక్క తర్వాత సువార్త వ్యాపించబడలేదు. మొదటగా సువార్త ఎలా వచ్చిందంటే తోమా చేతనే సువార్త మన దేశానికి వచ్చింది. తోమా చేతనే మన దేశం దేవుని యొక్క సువార్తను వ్యాపించబడింది. రెండో మారుగా బ్రిటిష్ వారు వచ్చి క్రైస్తవులకు అయితే అలాంటి ప్రజలకు సువార్తను ప్రకటించడం జరిగింది. ఈరోజు ఎలా ఉండాలంటే ధ్వని పుట్టింది శ్రమలో, లేకపోతే క్రైస్తవంలో ఉద్యమం వచ్చింది. శ్రమ వచ్చిందనో వెట్టి చాకరీ బానిసత్వం నుంచి దేవుడు ఎప్పుడు తీసేస్తాడంటే ఆ శ్రమలో నీకు ఉద్యమం వచ్చినప్పుడే. శ్రమను రానంతసేపు తినడానికి తిరుగుతూ ఉన్నారు ఇజ్రాయెల్ ప్రజలు. ఎప్పుడైతే వాటి వెట్టి చాకరీ చేపించారో, వారు ఎప్పుడైతే ఆ బానిసత్వంలో ఉన్నారో దేవునికి ప్రార్థన చేయాలని మనసు వచ్చింది.
మూలుగుతూ ప్రార్థన చేస్తున్నారంట, ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట. అయ్యో మాకేంటి ఈ శ్రమలు, అయ్యో మాకేంటి ఈ బాధలు అని మూలుగుతూ, నిత్యము మూలుగుతూ ప్రార్థన చేశారంట. ఆ మూలుగులో వారికి ఉద్యమం వచ్చింది. ఆ మూలుగులో వాళ్ళ బలహీనతలు బలము పుంజుకునేదిగా దేవుడు చేశాడు. అగ్ని వారిలో మన్నింపజేసి దేవుడు అబ్రాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనలు దేవుడు జ్ఞాపం చేసుకున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను కూడా జ్ఞాపం చేసుకుంటాడు. ఈ శ్రమల్లో, ఈ వేదనలో దేవుని కొరకు నువ్వు మండితే, ఉజ్జీవనిలో ప్రారంభమైతే నేనేం చేస్తావు తెలుసా? ఆ బానిసత్వ సంఖ్య నుంచి విడుదల చేసి నీతో చేసిన నిబంధనను దేవుడు జ్ఞాపం చేసుకోవడం ప్రారంభిస్తాడు. దేవుడు ఉన్నతమైన వ్యక్తిగా దేవుడు చేయడం ప్రారంభిస్తాడు. అందుకని శ్రమలో నీళ్ళు ఉజ్జీవం రావాలి, శ్రమల్లో మండాలి. మండుతూ నువ్వు ప్రకాశిస్తే గనక నీలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. లక్షల కాళ్ళ బలాన్ని నడిపించడానికి దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు వాళ్ళ చేత కాలేదు, కానీ మోషే చేత దేవుడు ఏం చేస్తాడంటే ఐగుప్తు అనే బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు. ఎంతో మంది ఐగుప్తులను మూలుగుతూ ప్రార్థన చేస్తారు, కానీ మోషే ఎక్కడో ఓ దేశంలో ఉండి ఏం చేస్తాడంటే గొర్రెలు కాసుకుంటాడు. ఆ గొర్రెలు కాసుకునే వ్యక్తితో మాట్లాడుతున్నాడు, అయ్యా ఐగుప్తులో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలను విడిపించాలి, నీవే ఆ పని చేయాలంటే దేవుడు మోషేని పంపించి ఇజ్రాయెల్ ప్రజలను బానిసత్వం నుండి విడిపించాడు. వారు ఎందుకు విడిపించాడు? వారు మూలుగుతూ ప్రార్థన చేశారు. వారు మూలుగుతూ శ్రమలో ఆ ధ్వని ఎప్పుడైతే పుట్టిందో, ఆ ప్రార్థన ధ్వని ఉజ్జీవం ఎప్పుడైతే ప్రారంభమైందో, వారి జీవితం బానిసత్వ సంఖ్య నుండి అందుకని అన్నాడు, సియోను నుండి ఏం చేస్తాడంటే దేవుడు వారికి సహాయం చేస్తాడు. వారి చెర నుండి వారిని విడిపిస్తున్నాడు. వీరి చెర నుండి విడిపించడానికి కారణం ఏంటంటే వారిలో చెరలో మూలుగుతూ ప్రార్థన చేశారు. శ్రమ అనే ధ్వని వచ్చినప్పుడు ఏమైందో తెలుసా? ఉజ్జీవం ప్రారంభమైంది. ఉజ్జీవం ప్రారంభమైన తర్వాత ఈ బానిసత్వ సంఖ్యలని ఆయన తెంచివేస్తాడు. మూడోదిగా మనం చూద్దాము, అదే 126వ కీర్తన 2వ వాక్యాన్ని చూస్తే కనుక 126వ కీర్తన 2వ వాక్యాన్ని చూద్దాం. మనము కలకని వాని వలె ఉంటిమి, మన నోటి నిండా నవ్వుండెను, మన నాలుక ఆనందగానంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా ఏమైనా చూడండి, ఎప్పుడు వరకు మనం చూస్తే కనుక అప్పుడు వరకు బానిసత్వంలో ఉన్నప్పుడు ఎంతో వేదన ఉంటుంది. ఆ శ్రమలో ఉన్నంతసేపు వేదన ఉంటుంది. ఎప్పుడైతే శ్రమను దాటుకుని ఉజ్జీవం వచ్చిందో, ఆ సంఖ్యలు ఎప్పుడైతే తెంపబడిందో, దేవుడు మనకి ఇచ్చేది కార్యం ఏంటో తెలుసా? నోటి నిండా నవ్వును దేవుడు పుట్టిస్తాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు నవ్వుతామండి? శ్రమలు వచ్చినప్పుడు ఆనందంగా ఉంటామా? శ్రమలు వచ్చినప్పుడు పండగ చేసుకుంటామా? పండగ ఎంత పండగ ఉన్నా కొత్త బట్ట కొనుక్కుంటాం. ఆ శ్రమ రాగానే మన కొత్త బట్ట పండగ రోజున ఏం చేయం? కొత్త బట్ట కూడా వేసుకోం. శ్రమ వచ్చింది, కానీ దేవుడు ఎప్పుడైతే మనం మూలుగుతూ మనం ప్రార్థన చేస్తామో ఏం చేస్తాడంటే ఆ బానిసత్వ సంఖ్యలన్నీ విడిపించి ఏం చేస్తాడో తెలుసా? గొప్పగా దేవుడు ఆ బానిసత్వ సంఖ్య ఇజ్రాయెల్ ప్రజలందరూ ఏం చేస్తారు? ఒక చెరసాలైతే ఆ బానిసత్వం నుంచి వచ్చేది ఊరికి వచ్చారా చెప్పండి? వెళ్ళిపోయేటప్పుడు ఐగుప్తులో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం తీసుకెళ్లారు వాళ్ళు? ఏమైనా తీసుకెళ్లారా? ఏం చేశారు వాళ్ళు? ఐగుప్తు దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు బంగారం ఇవ్వండి, ఎన్ని సంవత్సరాలుగా మేము చేస్తాము కానీ అడిగి మరీ తీసుకున్నారంట వారి దగ్గర. చెప్పాలంటే దౌర్జన్యంగా తీసుకుని ఏం చేశారు? వాళ్ళ దగ్గర బంగారాన్ని వెండిని తీసుకుని వెళ్ళారు. దేవుడే చెప్పాడు, అయ్యా మీరు ఉత్తు చేతితో మీరు వెళ్ళొద్దు, వారి దగ్గర వెండి బంగారము తీసుకుని. ఇన్ని సంవత్సరాలుగా 400 సంవత్సరాలు మీరు వెట్టి చాకరీ చేశారు. 1 కాదు 2 కాదు, ఇన్ని సంవత్సరాలు వెట్టి చాకరీ చేశారు. కాబట్టి మీరు ఏమో తెలుసా? ఆ మేలును పొందుకుని వేదిగా మార్చారు. అలా వెళ్ళినప్పుడు వారు ఎలా వెళ్ళారంటే ఆనందంతో దేవుడు తీసుకువెళ్ళారు. ఆ శబ్దం ఆ ధ్వని విన్నపడినప్పుడు ఏమైందో తెలుసా? నోటి నిండా నవ్వును కలగజేస్తాడు. ఈ ధ్వని ఎలా ఉంటుంది తెలుసా? ఊహించని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అందుకని అంటే అక్కడ రాయబడిన మాటలు తెలుసా? అక్కడ దేవుడు మన జీవితంలో జరిగించే సంతోషాన్ని పుట్టించినప్పుడు ఎలా ఉంటుందంటే అన్ని జనులకు అక్కడ రాయబడిన మాట యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు. ఎవరు చెప్పుకుంటారంట? అన్ని జనులు ధ్వని పుట్టిద్ది అంట. ఈరోజు ఇదిగో మన గురించి మన నోటి నిండా నవ్వు కలగగానే అన్ని జనులు ఇదిగో వీరి దేవుడు చేశాడని గొప్పగా చేశాడని అన్ని జనులు చెప్పుకుంటారంట. మూడోదిగా మనం చూస్తున్నప్పుడు ఏమిటో తెలుసా? నీ నోటి నిండా నవ్వును కలగగానే అన్ని జనులు ఆశ్చర్యపోయేదిగా దేవుడు చేస్తాడు. అన్ని జనులు మన గురించి చెప్పుకునేదిగా నోటి నిండా నవ్వును ఆయన కలగజేస్తాడు. నీ నోటి నిండా ఎప్పుడైతే నవ్వు కలిగిద్దో, సంపూర్ణంగా నువ్వు ఎప్పుడైతే నవ్వుతూ ఉంటావో
దేవుడు ఏం చేస్తాడు? అన్ని జనులు సైతము, మనం కాదు అన్ని జనులు చెప్పుకుంటారు, వారి దేవుడు చేశాడు, వారి దేవుడు గొప్ప కార్యాలు చేశాడండి, ఊహించని కార్యాలు చేశాడండి. అందుకని మనము ఆయన నమ్ముకోవాలి. ఆయన యేసు కూడా నిజమే. అందుకనే హైందవ సహోదరులు కూడా అంటారు యేసు దేవుడేటండి. అందరూ అంటారు, వాళ్ళు ఏమంటారంటే ఒక మాటను, యేసు ప్రభువు నమ్ముకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న తర్వాత మనం వెళ్ళామనుకోండి, హైందవ సహోదరులు ఏమంటారో తెలుసా? వారు దేవుని నమ్ముకున్నారంట. ఈ విధంగా వారు దేవుని నమ్ముకున్నారంట, కనుక ఆ దేవుని నమ్ముకున్నారు, ఇది చేయరు అంటే వాళ్ళ నోటితో ఏమంటున్నారు? దేవుని వాళ్ళు నమ్ముకున్నారు అని చెప్తున్నారు, వాళ్ళ నోటితోనే ఒప్పుకుంటున్నారు. అందుకని దేవుడు చేయబోతున్న కార్యం ఇది. అన్ని జనుల్లో మన సాక్ష్యం ఎలా ఉంటుందో తెలుసా? నోటి నిండా నవ్వును కలగజేసినప్పుడు, అయ్యా మాకెన్నో ఉన్నాయి, మేము సంతోషంగా లేము, మీకు ఏమి లేకపోయినా మీరు సంతోషంగా ఉండగలుగుతారు అనే రీతిగా అన్ని జనులు సైతము చెప్పుకునేదిగా దేవుడు చేస్తారు. ఇది ఒక గొప్ప కార్యమే. అన్ని జనులు చెప్పుకున్నారంటే, మనకు ఒకవేళ ఈ పూట కావాల్సిన ఇచ్చినప్పుడు అన్ని జనులు మన గురించి చెప్పుకున్నారంటే, ఇది దేవుడు మన పట్ల చేసిన కార్యమే. నాలుగోదిగా మనం చూస్తే కనుక ఏబెలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే కనుక, ఏబెలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చూస్తే కనుక, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. పశువులారా భయపడుకుడి, గడ్డి బెల్లు పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షమును మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. కొట్టలో ధాన్యము నిండును, కొత్త ద్రాక్ష రసమును కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యము జరిగించిన ఇక్కడ మనం చూస్తే కనుక, ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళారో, దేవునికి కోపం వచ్చి ఏం చేస్తాడంటే, ఆయన ఏం చేస్తా అక్కడ ఏం చేస్తాడంటే, ఆయన సైన్యాన్ని పంపించండి. ఆయన సైన్యం ఎవరు అని చూస్తే కనుక, మిడతలు, గొంగళి పురుగులు, పసరు పురుగులు, చీడ పురుగులు, ఈడి అంట మహాసైన్యం అంట. ఇవి మన దృష్టిలో ఎలాంటివి? చీడ పురుగులు చిన్న చిన్నవే, కానీ దేవునికి అంటే ఎలాంటివి అంట? ఈ మహాసైన్యం. ఈ సైన్యాన్ని పంపించి ఏం చేశాడంటే, ఇదిగో పంటని నాశనం చేశాడు. ఇప్పటికి మనకు ఆధారమైన వాటిని నాశనం అయిపోతే కనుక ఏం చేస్తాం? కష్టం వచ్చింది. ఆ కష్టంలో మనం ఏం చేస్తాం అంటే దేవునికి మొరపెడతాం. అందుకని అంటున్నాడు దేవుడు, ఇదిగో మీరు నా వైపు తిరిగారు కాబట్టి గడిచిన సంవత్సరంలో ఎంతైతే నష్టపోయారో, నా సైన్యం ఏదైతే నష్టం చేసిందో, నేను దాన్ని మరలా నేను మీకు నష్టపోయినది ఇస్తాను. ఈ సంవత్సరం వేసిన పంటను ఇస్తాను, నష్టపోయిన సంవత్సరం యొక్క పంటను నేను ఇస్తాను. రెండంతలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏదైతే నష్టపోయామో ఇస్తాడు. అదే రీతిగా ఈ సంవత్సరం నువ్వు ఎంతకైతే కష్టపడ్డావో ఈ కష్టాన్ని ప్రతిఫలం కూడా ఇస్తాడు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, సమృద్ధిని దేవుడు కలగజేస్తాడు. అక్కడ చదువుకున్న మాట మనం చూస్తే కనుక ఏం చేస్తున్నారంటే, దేశమా నువ్వు భయపడద్దు, సంతోషించి గంతులు వేయి, ఆయన యెహోవా గొప్ప కార్యము చేసెను. భయపడద్దు అని చేసే కార్యం ఎలా ఉంటుందంటే, సమృద్ధిలో దేవుడు మనల్ని ఇస్తాడు. ఈరోజు శ్రమ వచ్చినా నువ్వు భయపడద్దు. అందుకని అన్నాడు, ఓ దేశమా నువ్వు భయపడద్దు. ఈరోజు ఒకవేళ చీడ పురుగులు వచ్చినాయేమో, గడిచిన సంవత్సరంలో కీడు అనుభవించినవేమో, గడిచిన దినాల్లో కీడు అనుభవించవేమో, కానీ నువ్వు నా వైపు తిరిగితే గనక వాటన్ని, ఆ సంవత్సరంలో వచ్చిన కీడు, ఆ సంవత్సరం ఉన్న వేదన, ఆ సంవత్సరం ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగించి నిన్ను సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఊహించలేకపోవచ్చు, ఈ సంవత్సరంలో వచ్చే సంవత్సరమైనా సమృద్ధిగా ఉంటుందా, వచ్చే సంవత్సరం మేలు జరిగిద్దా అనుకుంటున్నావేమో. దేవుడు ఏమంటాడో తెలుసా? నీకు ఈ కరువు అనే ఈ సంవత్సర శ్రమల్లో నువ్వు మొరపెడితే గనక ఈ సంవత్సరంలో వచ్చిన ఈ కీడును బట్టి నువ్వు పొందుకోలేని ఆశీర్వాదాన్ని రాబోతున్న సంవత్సరంలో రెండంతలుగా దేవునికి అనుగ్రహిస్తాడు. రెండంతలుగా దేవుడిని దీవించడం ప్రారంభిస్తాడు. సమృద్ధి పదవులు దేవుడిని నడిపించడం ప్రారంభిస్తాడు. అందుకని నాలుగోదిగా మనం చూస్తే కనుక, సమృద్ధిలోనికి దేవుడు నడిపిస్తాడు. కీడును తొలగించి, కీడు వచ్చిన సంవత్సరంలో ఆ సంవత్సరం వచ్చిన ఆ కీడును తొలగించి మరో నూతన సంవత్సరం అడుగు పెట్టగానే దాని సమృద్ధిలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. చివరిగా ఇంకో మాట చూద్దాం.
లోకాసు వార్త 1వ అధ్యాయము 40 వచనంలో మనం చూస్తే కనుక ఇక్కడ ఎలిజబెత్తును మరియాను చూస్తాం. చూడండి దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి అంటే, లోకాసు వార్త 1వ అధ్యాయం 40 వచనంలో ఉమ్, ఉమ్, ఉమ్. ఇక్కడ మనం చూస్తే కనుక మరియమ్మ గారు ఏం చేసిందంట, జక్రి ఇంటికి వచ్చిందంట. జక్రి ఇంటికి రాగానే ఏం చేసిందంట, అక్కడ మనం చూస్తే జక్రి ఇంటికి రాగానే ఎలిజబెత్కు వందనాలు చెప్పగానే ఎలిజబెత్తు మరి యొక్క వందనములు వినగానే ఆమె గర్భంలో శిశువు ఏం చేస్తుందంట, గంతులు వేసాడంట. అక్కడ అంత అప్పుడు అంటుంది, అంత ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నది బిగ్గరగా ఇట్లా నేను ఇజ్రాయెల్లోను ఆస్వాదించబడిన దానవు, నీ గర్భఫలము ఆస్వాదించబడు. అప్పటి వరకు పిల్లలు లేరు ఎలిజబెత్, అప్పటి వరకు దేవుని ఆత్మతో నింపబడలేదు. ఎప్పుడైతే యేసుప్రభు వారి యొక్క తల్లి వచ్చి ఎప్పుడైతే వందనాలు చెప్పగానే ఎలిజబెత్తులో ఏం కలిగిందంటే ధన్యురాలుగా మార్చబడింది, పరిశుద్ధాత్మతో నింపుకొని ప్రవచించేదిగా మార్చబడినది. అప్పటి వరకు ప్రవచించేదిగా లేదు. ఎప్పుడైతే ఆ వందన వచనాలు ఎప్పుడైతే విందో ఆమెలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి ఏం చేస్తాడంటే ప్రవచించేదిగా దేవుడు చేశాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడంటే ఆమెను మరియా గారిలో ఉన్న ఆ వందన వచనము ఎలిజబెత్లోకి వచ్చి ఏం చేసిందంటే ధన్యురాలుగా మార్చబడింది. మరియా గారి వందన వచనం వినగానే ఎలిజబెత్ ఎలా మార్చబడిందంట, ధన్యురాలుగా మార్చబడింది. ఎలిజబెత్ ధన్యురాలుగా మార్చబడి ఏంటంటే ప్రవచించే వ్యక్తిగా మార్చబడింది, ఒక ప్రవచనిగా మార్చబడింది. ఈరోజు మన జీవితానికి కూడా ఎన్నో సంవత్సరాలుగా జరగని కార్యాలు దేవుడి యొక్క వర్తమానం మనం విన్నప్పుడు, సువార్త మనం విన్నప్పుడు ఏమంటుందో తెలుసా, ఆ వందన వచనాలు మనలోకి రాగానే మనం ధన్యులుగా దేవుడు మారుస్తారు. పరిశుద్ధాత్మతో నింపబడి బలమైన అభిషేకంతో మనం నింపబడి ఏమంటుందో తెలుసా, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, దేశ క్షేమాభివృద్ధి కొరకు ప్రవచించే వారుగా దేవుడు చేయడం ప్రారంభిస్తారు. మన సాధారణంగా దేవుడు మనలో ఉంచడు, అసాధారణ వ్యక్తులుగా దేవుడు చేయడం ప్రారంభిస్తారు. సాధారణ వ్యక్తులు మనం కాదు. ఈరోజు ఎలిజబెత్ సాధారణ వ్యక్తి అనుకుంది, నేనేమో లేకపోతే నాకు పిల్లలు లేరు, ఈ వృద్ధాప్యం దేవుడు పిల్లలు ఇచ్చాడు అది అనుకుంది. కానీ పిల్లలు దేవుడు ఇచ్చాలే అది సంతోషించింది. కానీ దేవుడు అక్కడితో ఆగిపోలేదు. ఏం చేస్తుంటే మనం ఎక్కడితో ఆగిపోకూడదు, నువ్వు ప్రవచించే దానిగా ఉండాలి, ధన్యురాలుగా ఉండాలి. అందుకని ఆమె విన్న వందన వచనమే ఆమె ఎలా చేసిందంటే ధన్యురాలుగా మార్చబడి మరియా గురించి ప్రవచించేదిగా దేవుడు మార్చాడు ఎలిజబెత్. ఇక్కడ మనం ఆలోచించండి, మరియా గురించి ఎలిజబెత్ ఏం చేసింది, అక్కడ రాయబడిన మాటలో ప్రవచిస్తుంది. స్త్రీలలో ఆస్వాదించబడిన దానవు, నీ గర్భంలో ఆస్వాదించబడును, నా ప్రభు యొక్క తల్లి నా వద్దకు వచ్చి నాకు ఇలాగ ప్రాప్తించిన అని ప్రవచిస్తుంది. ఒకటి మనం చూడండి, ఎలిజబెత్ మరియా గురించి ప్రవచిస్తే ఎలిజబెత్కు పుట్టిన కుమారుడు యేసు ప్రభువారి గురించి ఏం చేశాడు, మార్గాన్ని సరళం చేశాడు. ఇద్దరు మంచి పని. యేసు ప్రభువారి తల్లి గురించేమో యోహాను తల్లి ఏమో ప్రవచిస్తుంది, ఇప్పుడు యేసు ప్రభువారి కొరకేమో యోహానేమో మార్గాన్ని సరళం చేస్తాడు. ఇద్దరు కూడా దేవుడు చేసే అందుకని వారు ధన్యులుగా మార్చబడ్డారు ఎలిజబెత్ కుటుంబం. అందుకని యేసు ప్రభువారు బాప్తిస్మం ఇచ్చే యోహాను గురించి ఒక మాట రాస్తారు, ఏంటంటే భూమి మీద ఇతడు వంటి వాడు ఎవడు లేడని. ఇతడి వంటి వారు ఎవరు లేరు. యేసు ప్రభువారు ఆయన్ని ఒప్పుకున్నారు, లేకపోతే చెప్పారు. ఈరోజు అందుకని ధన్యులుగా మనం మార్చబడినప్పుడు దేశానికి సమాజానికి గొప్పవారుగా దేవుడు చేయడం ప్రారంభిస్తారు. ఇంకో మాటను మనం చెప్పుకుని మనం ముగించుకున్నాం. లోకాసు వార్తలోని 8వ అధ్యాయము 35వ వచనాన్ని 39వ వచనాన్ని చూస్తే కనుక లోకాసు వార్త 8వ అధ్యాయము 35వ వచనం 39వ వచనం. జనులు జరిగిన దాన్ని చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషులు బట్టలు కట్టుకుని స్వస్థచిత్తుడై యేసు పాదాల ఎదుట కూర్చునుండ చూసి భయపడిరి. సమాధిలో తిరిగేవాడు, సమాధుల దొడ్డులో తిరిగేవాడు, దయ్యాలు పట్టినవాడు యేసు దగ్గరకు వచ్చి పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తాడంట, స్వస్థచిత్తుడై. దేవుడు చేసే గొప్ప కార్యం తెలుసా, అటు ఇటు తిరిగేవాడు ఎక్కడ ఉంటున్నాడు తెలుసా, స్వస్థచిత్తుడై దేవుడు చేస్తాడంట. స్వస్థచిత్తుడు ఏం చేశాడంటే అతని యేసు పాదాలు చూసి
ప్రజలందరూ ఆశ్చర్యపోయే రీతిగా దేవుడు చేయడం ప్రారంభిస్తారు. 39వ వచనం మనం చూస్తే కనుక అక్కడ ఇంకో మాట రాయబడింది. అయితే ఆయన, నీవు నీటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యము చేస్తును తెలియజేయమని వానితో చెప్పి వాడిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యం చేస్తును ఆ పట్టణం అంతటా ప్రకటించెను. జన సమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను. చూడండి, స్వస్థచిత్తుడై అయిన తర్వాత, ఆ సమాధి దొడ్లో తిరుగుతున్న వ్యక్తి స్వస్థచిత్తుడైన తర్వాత యేసు ప్రభువుని అంగీకరించినది ఎవరు? ఈ స్వస్థచిత్తుడైన వాడు, బాగుపడిన వాడు దేశాలకు వెళ్ళి ఆయన చేసిన గొప్ప కార్యాన్ని ప్రకటించగానే ఆ ప్రాంతానికి అక్కడ రాయబడిన 39 వచ్చిన రాయబడిన మాట మనం చూస్తే కనుక గొప్ప సంగతి చేసిన తెలియజేసి వాళ్ళతో చెప్పినప్పుడు ఆయన ఏం చేశారంట, జనసమూహము ఆయన కొరకు ఎదురు చూస్తుందంట. ఒకళ్ళు ఇద్దరు కాదు, జనసమూహం మొత్తం ఏం చేస్తుందంట, ఆయన కొరకు ఎదురు చూస్తూ ఉంది. ఈరోజు మన జీవితంలో కూడా దేవుడు అదే కార్యాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. అదే అద్భుత కార్యాన్ని దేవుడు మన జీవితంలో దేవుడు జరిగించాలని దేవుడు ఆశపడతాను. కాబట్టి ఈరోజు మనం ఎలా ఉంటున్నామో తెలుసా, నీ జీవితంలో బాగు చేసిన దేవుడు అని చేసిన కార్యాలను చెప్పినప్పుడు జన సమూహము వాక్యము కొరకు ఎదురు చూసేదిగా దేవుడు చేయబోతున్నాడు. అటు కృప, అటు కార్యాలు మన దేవుడు చేసే గొప్ప కార్యాలు మన జీవితంలో దేవుడు జరిగించును గాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుని దేవుడు చేసే గొప్ప సంగతులు, ఈ లోకంలో ఎవరికి లేని ఆ కార్యాలు, ఎవరి పట్ల చూపించిన ఆ కార్యాలు మన దేవుడు నీ ఎడల దేవుడు చూపిస్తున్నాడేమో, నిన్ను చూపిస్తూ ముందుకు నడిపిస్తున్నాడేమో. ఆయన నిన్ను మర్చిపోయేవాడు కాదు, ఆయన నిన్ను దాటిపోయేవాడు కాదు. ఆయన నిన్ను బలపరిచేవాడు. గ్రహింపలేని గొప్ప కార్యాలు నీ ఎడల దేవుడు జరిగించేవాడు. బానిసత్వ సంఖ్యల నుండి విడిపించి, ఆ బంధకాల నుంచి నిన్ను విడిపించి ఆయన నిన్ను ముందుకు నడిపించేవాడు. అయ్యా, నేను నీ వైపే చూస్తాను తండ్రి. నోటి నిండా నవ్వును కలగజేవాడు, సమృద్ధినిచ్చేవాడు, ధన్యుడిగా నేను మార్చేవాడు, స్వస్థచిత్తుడై నేను బాగు చేసి అనేక ప్రజలకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చగల దేవుడు ఆయనే. ఆయన తప్ప వేరొకటి లేదు. ఆయన తప్ప వేరొకటి నీ జీవితంలోకి లేదు. ఆయన వైపు మనం చూస్తూ, అయ్యా నీవు ఉంటే నాకు చాలు తండ్రి, నీతో నా జీవితాన్ని నేను కొనసాగిస్తానయ్యా అని ఆయన వైపు మనం చూస్తూ ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతివైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చేయిస్తున్నాం. అయ్యే పునరుద్ధరణ కొడుకులో నువ్వు చేయబోతున్న కార్యాలు ఏంటో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలు మన స్తోత్రాలు చేయిస్తాం తండ్రి. నీ సన్నిధి మాతో ఉంచి నడిపించండి. మీరు మమ్మల్ని బలపరచండి. ఆత్మీయంగాను, ఆర్థికంగాను, శారీరకంగా మీ బిడ్డల జీవితం గొప్ప కార్యాలు జరిగించండి. గొప్ప సంగతులను మీ బిడ్డల జీవితంలో మీరు జరిగించి ముందు నడిపించడం ప్రార్థిస్తుంది. నీ సన్నిధి మీ బిడ్డలకు తోడుగుంచి నడిపించి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.